గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పేజ్ ఫ్రీ లీగల్ అడ్వైజ్. నేను మీ సులైమాన్, రిటైర్డ్ టీఏజీ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ఈ రోజుల్లో యువత విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగాలు చేసుకోవడం చూస్తున్నాము. వారు వివాహం చేసుకున్న తర్వాత వారి భాగస్వామిని తిరిగి అక్కడికి తీసుకువెళ్ళాలంటే వారికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి. భారతదేశంలో హిందూ ధర్మశాస్త్ర ప్రకారం తిథి వార నక్షత్రాలను బట్టి ముహూర్తాలు నిర్ణయిస్తారు. వాళ్ళ ముహూర్తంలోనే మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆ ముహూర్తాలు అన్నది శనివారాలు, ఆదివారం ఉండొచ్చు, అర్ధరాత్రి కూడా ఉంటుండొచ్చు. కానీ వీరు వివాహం చేసుకుని తొందరగా వీటి తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ హాలిడేస్లో కానీ, ఆదివారం కానీ, అర్ధరాత్రి కానీ వివాహాలు చేసుకుంటే ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అన్నది చాలా కష్టం అవుతుంది. దీనికి ఏమైనా పరిష్కారం ఉందని మిత్రులు అడిగారు. హిందూ మ్యారేజ్ అన్నది ఆఫీసులోనే కాదు, బయట ఫంక్షన్ హాల్ వద్ద కానీ, మీ ఇంటి వద్ద కానీ రిజిస్టర్ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫంక్షన్ హాల్ వద్ద మ్యారేజ్ రిజిస్టర్ చేయడానికి 5,000 రూపాయల ఫీజు వసూలు చేస్తారు. అదేవిధంగా పబ్లిక్ హాలిడేలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అదనంగా 5,000 రూపాయలు వసూలు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాను. మీ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.